నమస్కారం టీవీ49 న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం చిన్న కోరుమిల్లు గ్రామంలో మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులను గెలిపించండి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల కోడలు తోట ప్రత్యూష కుమార్తె కొట్టు శ్రీలక్ష్ములకు ఆ గ్రామ మహిళలు భారీ ఎత్తున మంగళహారతులతో అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి వైసీపీ ఫ్యాన్ పార్టీ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులను, రెండవ ఓటు ఎంపీ అభ్యర్థి అయిన రాపాక వరప్రసాద్కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తుల కోడలు ప్రత్యూష కుమార్తె శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, మా కుటుంబానికి కోరుమిల్లు గ్రామానికి 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఈ గ్రామంలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తోట త్రిమూర్తులు వెంటనే స్పందించేవారని, అలాగే ఈ మండపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన 3.5 సంవత్సరాల నుండి ప్రతి గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా కల్పించే నాయకుడు తోట త్రిమూర్తులు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, మాకా బాబ్జీ, సలాది చిన్ని, పేరాబత్తుల రామకృష్ణ, వింటి సత్యబాబు, సలాది అప్పారావు, పేరాబత్తుల శివశంకర్, సుంకర వీరబాబు, ఉంగరాల రాజు, తోటకూర రాజు, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉపహారదే సామ్రాజ్యం భోజ్యం వైరాజ్యం పరమేశ్వరమాధవత్యం శ్రీలక్ష్మీ స్వామి నమః. విరాజనందరం శతమూలాంకురాధరవదాసర